ఒక ఊరిలో కొత్తగా పెళ్లైన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. అతని భార్య చాలా అందంగా ఉంటుంది, కానీ వాళ్ళు పేదరికంలో ఉంటారు. అతని భార్య రోజు ఆరు బయట వంట చేస్తూ ఉండేది. ఆ ఊరిలో ఉన్న మగవారంతా రోడ్డంటా వెళ్తూ చూస్తూ ఉండేవారు. భర్తకు వాళ్ళు చూడడం చూసి బాధగా అనిపించేది. అలా తన భార్యతో ఒకరోజు, మనం చేసేది కూలి పనే కదా, ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు, వేరే ఊర్లో వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు. భర్తను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామాను అంతా సర్ది ఒక ఎద్దుల బండిలో వేసుకుంటారు. ఇక తన భర్త ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు భార్య, బయట పొయ్యి రాళ్లు 3 ఉన్నాయి, తెచ్చి బండిలో పెట్టండి అంటుంది. ఆ మాటకి తన భర్త, ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవా అని అంటాడు. అప్పుడు భార్య అంటుంది, ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరా, కావాల్సింది నమ్మకం, మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడకూడదు అంటుంది. భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటారు. భార్య భర్తల బంధం నమ్మకంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమాభిమానాలు ఉండాలి. డబ్బు పిచ్చి, మద పిచ్చి కాదు. కట్టుకున్న భార్య శరీరాన్నే కాదు, మనసుని, ఆమె మానసిక సౌందర్యానికి ఆరాధ్యుడై, తోడై, ఆమెకు నీడై నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకి భార్యకి కూడా వందనం. మన చుట్టూ ఉండే మనుషులు ఏదొక విషయంలో మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. మీరు నడిచే దారిలో అటువంటివేమన్నా వస్తే పట్టించుకోకుండా వెళ్లిపోవడమే నయం. భార్య భర్తల బంధంలో భార్య భర్తకు, భర్త భార్యకు తోడుగా ఉంటే ఏ పొరుగువారు ఏం చేయలేరు.